నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యం కూడా మనం లేటెస్ట్ యొక్క అప్డేషన్తో మన యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా మరి రాబోతున్నటువంటి ఆ యొక్క లేటెస్ట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ యొక్క సొసైటీకి తెలియజేస్తే బాగుంటుందని భావించాను. దానిలో భాగంగానే ఈరోజు మనం చూడగలిగినట్లయితే పాన్ కార్డ్ గురించి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఇది మన కోసమే. ఈ యొక్క పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ గురించి, వాటి యొక్క వివరాల గురించి, మరి కొన్ని ఈ యొక్క ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలని భావించాను. కాబట్టి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈరోజు మనం చూడగలిగినట్లయితే మనకు ప్రతినిత్యం కూడా శాశ్వత ఖాతా సంఖ్య అయినటువంటిది ఈ యొక్క పాన్ కార్డు ప్రతినిత్యం కూడా మనకి ఎంతో విలువైనటువంటిది. ఈ పాన్ కార్డ్ లేకుండా మనం కూడా మన యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ, బ్యాంకు ఖాతాలు కానీ, మరి వేరే ఇతరమైనటువంటి ఏ వాటిలో అయినప్పుడు కూడా పాన్ కార్డ్ అన్నటువంటిది కంపల్సరీగా మ్యాండటరీగా భావిస్తూ ఉన్నారు. పాన్ కార్డు మరి చాలా ముఖ్యమైనటువంటిగా తెలియజేస్తున్నారు. మనం చూడగలిగినట్లయితే పాన్ కార్డ్ అన్నటువంటిది ఆర్థిక గుర్తింపులో కీలకమైనటువంటి భాగం. ఇది మనం పన్ను రిటర్నులు కానీ చేయడంలో కానీ, దాఖలు చేయడం కానీ, బ్యాంక్ ఖాతాలు తెరవడం కానీ, మరి ప్రధానమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ప్రతి దానికి కూడా ఇది చాలా కీలకమైనటువంటిది. కాబట్టి దీన్ని మనం అశ్రద్ధ చేయవద్దు. ఇది అశ్రద్ధ చేసామంటే మనకి చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎందుకని చెప్తున్నానంటే ప్రమాదం అని, ఈ యొక్క పాన్ కార్డ్ని మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ చేయకపోతే మనకున్నటువంటి ప్రతి ఒక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మరి డీయాక్టివేషన్ అవబోతున్నాయి అన్నమాట. చిన్న మిస్టేక్, ఈ యొక్క ఆధార్ నెంబర్కు మీకు ఉన్నటువంటి ఆధార్ కార్డుకు మీ యొక్క పాన్ నెంబర్ను లింక్ చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను గమనించండి. మనకున్నటువంటి ఈ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేయాలి, లేకపోతే పాన్ కార్డ్ అనేటువంటి డీయాక్టివేషన్ అవుతుంది. ఈ విషయాలను మనం గమనించాలి. అసలు పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో ఎందుకు లింకప్ చేయాలి, చేయాల్సిన అవసరం ఏంటి అన్నటువంటిది మనం ఇప్పుడు కనుక చూడగలిగినట్లయితే పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో ఎందుకు లింకప్ చేయాలి, దాంతో ఉన్నటువంటి మనకు పని ఏంటి అని కనుక మనం చూడగలిగినట్లయితే, మన యొక్క పాన్ కార్డ్ అన్నటువంటిది ఆధార్తో లింక్ చేయకపోతే త్వరగా ఇప్పుడే ఈ యొక్క వీడియోని చూసిన మీరు పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింకప్ చేసుకోండి. ఎందుకంటే ఆదాయ పన్ను శాఖ దీనికి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు గడువు ఇచ్చింది. ఈ యొక్క లింక్ చేసుకోవడానికి పాన్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు గడువు ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించి ఇప్పటికైనా మనం ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డుతో త్వరగా చేయించుకోండి. చేస్తే చాలా ఉపయోగం దాంతో. ఆ తర్వాత మనం బ్యాంకులో ఏదన్నా లావాదేవీలు చేయాలన్నా, లేదు ఆదాయపరంగా ఏదన్నటువంటి పన్ను రిటర్న్ చేయాలన్నా, ప్రతి దాంట్లో కూడా ఇది ఆధార్కి ఈ యొక్క పాన్ కార్డు లింకప్ చేయకపోతే డీయాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇంకప్పుడు మనం ఏం కూడా చేయలేము అనమాట. ఆధారు ఈ యొక్క పాన్ కార్డు లింక్ కనుక డీయాక్టివేషన్ అయిపోయిందంటే మనకు వచ్చేటువంటి ఆదాయ పన్నులు కానీ, లావాదేవీలు కానీ, బ్యాంక్ ఖాతాలు కానీ అన్నీ కూడా డీయాక్టివేట్ అయిపోతాయి అనమాట. మనం చేసేది ఒక చిన్న నిర్లక్ష్యం, చూద్దాం ఈ యొక్క లింక్ తర్వాత చేద్దాంలే, టైం ఉంది కదా అన్నటువంటిది పెట్టుకోవద్దండి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మరి మీ యొక్క ప్రధాన ఆర్థిక ప్రణాళికలు కూడా ఆటంకం కలగకుండా ఉంటుందన్నమాట ఈ యొక్క లింక్ చేసుకుంటే. ఒకవేళ చేసుకోకపోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రధానమైనటువంటి ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలుగుతుంది. తర్వాత మనం వేరే విధమైనటువంటి సోర్స్లు ఏదైనా వెళ్తానికి కూడా ఏమి అవకాశం ఉండదు. అప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగినా కానీ మనకు ప్రయోజనం ఉండదు. అందుకే ఈ ప్రక్రియను మీరు సకాలంలో చేసుకుంటారని మీ అందరికి కూడా తెలియచేయాలని భావించాను. కాబట్టి ఈ యొక్క విషయాలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకున్నటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా లింక్ చేసుకోవాలి అన్నటువంటి ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే, ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్కు మనం వెళ్ళినట్లయితే
ఈ యొక్క ఈ ఫైలింగ్ పోర్టల్ మనం చూస్తే https://www.incometax.gov.in IEC/FOPORTL పోర్టల్ ఈ యొక్క సైట్ను సందర్శించాలి. ఒకసారి చూస్తున్న చూడండి, పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసే ప్రక్రియ https://www.incometax.gov.in ఈ సైటును మనం సందర్శించి ఆధార్ కార్డును మరి యొక్క పాన్ కార్డుతో లింక్అప్ చేసుకునేటువంటి ప్రక్రియను మనం ప్రారంభించినటువంటి వారిగా అవుతామన్నమాట. హోమ్ పేజీ దిగువన ఎడమవైపు ఉన్నటువంటి లింక్ ఆధార్ ఎంపిక పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క 10 నెంబర్ల పాన్ కార్డ్ నెంబర్ను ఆధార్ కార్డు 12 ఆధార్ కార్డు నెంబర్ను నమోదు చేయండి. స్క్రీన్పై సూచనలను అనుసరించి ₹1000 చెల్లింపులు పూర్తి చేయండి. అన్ని వివరాలను సమర్పించండి. అక్కడ ఆన్లైన్లో అడిగేటువంటి ఆ యొక్క వివరాలను సమర్పించండి. పోర్టల్ మీ యొక్క అభ్యర్థనను అంగీకరిస్తుంది. మరి లింకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి మీరు అక్కడ గమనించగలిగినట్లయితే ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఆధార్ పాన్తో లింక్ అయిందో లేదు ఏ విధంగా తెలుసుకోవచ్చు? మనం చేసింది లింక్ అయిందా, లింక్ కాలేదా అన్నటువంటి తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క పోర్టల్లోనికే వెళ్ళాలి. https://www.incometax.gov.in పోర్టల్లోనికి వెళ్ళి లింక్ ఆధార్ స్టేటస్ అని మనం ఆ యొక్క ఆప్షన్ను మనం అక్కడ ఎంచుకోవాలన్నమాట. ఎంచుకున్నట్టయితే మనం ఇచ్చినటువంటి ఈ యొక్క పాన్ నెంబరు ఆధార్ నెంబర్ను నమోదు చేయమని అక్కడ అడుగుతుంది అనమాట. నమోదు చేయాలి. అక్కడ నమోదు చేసినట్లయితే మనకి స్టేటస్ అనేది కనబడుతుంది. మీ పాన్ ఆధార్తో లింక్ అయిందో లేదో తెలుసుకున్నటువంటి ఆ యొక్క విషయాలను మనకి స్పష్టంగా మన యొక్క స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఈ 2 విషయాలను మనం కనుక గుర్తుంచుకొని ఆన్లైన్లో ఈ యొక్క పాన్ కార్డు ఆధార్తో లింక్ కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, లేదంటే ఇన్కమ్ మరి ట్యాక్స్ విషయంలో కానీ, ఆదాయ పన్ను విషయంలో కానీ మనం సురక్షితంగా ఉంటాం. ఈ యొక్క విషయాలను మీరు గమనిస్తారు. ఇంకా మీరు ఈ ముఖ్యమైన పని కనుక ఆలస్యం చేసినట్లయితే మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ కనుక చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పట్టిద్ది. మన సైట్లోకి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఉపయోగించి ఈ యొక్క బ్రౌజర్ని మీరు ఓపెన్ చేసి కనుక చేసుకోగలిగినట్లయితే మీ ఫోన్ నుండి మీరు ఆధార్ కార్డు ఈ యొక్క పాన్ కార్డుని లింక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ ఈ యొక్క మీ సేవా సెంటర్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తించాలని తెలియజేస్తున్నాను అన్నమాట. అలా కాక చేయడం కనుక మనం విఫలమైతే మన యొక్క పన్నులు, ఆర్థిక లావాదేవీలు, మన పెట్టుబడులు, బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇతర పనులు అన్నిటి కూడా అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క డీయాక్టివేషన్ పాన్ కార్డ్ అయితే మనకు వచ్చేటువంటి ప్రతిదీ కూడా మరి అసౌకర్యానికి గురవుతాం. అప్పుడు చాలా ఇబ్బంది పడతాం. సో అలా జరగకుండా ఉండాలని ఈ యొక్క విషయాలను తెలియచేస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడే మీ పాన్ కార్డుని యాక్టివేషన్ చేసుకొని ఆధార్తో లింకప్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీ తోటి వారికి అందరికీ చేరవేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.